మీ నాన్నకి ఆర్థికం అంటున్నావు కదా, రేపు సెలవు తీసుకొని ఎల్లుండి రండి అని చెప్పేసి అనేసరికి, ఇంకేమి చిన్న సారు పర్మిషన్ ఇచ్చేసారు, ఇక పెద్ద మేడం గారు మీరు అని అనేసరికి, మా ఇంట్లో 2 మాటలు ఉండవు, మా నాన్న మాటే నా మాట అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. నిజంగా మీరు కూతురుకి తండ్రి మాట మీద ఉన్న కూతురు అండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే ఇక కార్తీక్ అయితే చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే జ్యోత్స్నని పొగుడుతూ ఉంటాడు. చూసావా దీప, తండ్రి మాట మీద ఎంత గౌరవమో కూతురికి అని చెప్పేసి దీపతో అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అలా అనేసరికి దీప అయితే నవ్వుతూ ఉంటుంది, అలా వింటూ ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక దశరథన్ అయితే పొగుడుతూ ఉంటాడు. సరే మీరు రేపు సెలవు తీసుకొని ఎల్లుండి రండి అని జ్యోత్స్న అనేసరికి, ఆర్థికం అంటున్నారు కదా, అన్నదానం అంటున్నారు కదా, అలా ఎలా పంపించేస్తావు, ఒక 25,000 ఇచ్చి పంపించు అని దశరథ అయితే అంటూ ఉంటాడు జ్యోత్స్నతో. సరే తాతయ్య అని చెప్పేసి అనేసరికి, ఇక కార్తీక్ అయితే మీరు నిజంగా మహానుభావుడండి అని చెప్పేసి అనేసరికి, ఇక పారిజాతం మీద అలా చూస్తూ ఉంటుంది. ఇక దీప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళ తాత సాయం చేస్తున్నందుకు. ఇక కార్తీక్ అయితే నిజంగా మీలో పెద్ద గొప్పవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి చేతులెత్తి మొక్కుతూ ఉంటాడు. నువ్వు ఎంత పొగున్నా సరే అంతకు మించి రూపాయి ఎక్కువ రాదు అని పారిజాతం అయితే కార్తీక్తో అనేసరికి, పారు నువ్వు నోరు జాగ్రత్తగా ఉంచుకో అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఆగండి అత్తయ్య, ఆర్థికం అనేది అది పొగడ్త కాదు, ఒక ఎమోషన్. బతుకున్న వాళ్ళు ఎలా ఉన్నా సరే చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం. అలాంటిది చనిపోయిన వాళ్ళ కోసం చనిపోయిన వాళ్ళ వల్ల కొందరి ఆకలి తీరుతుంది అంటే అది చాలా మంచి పని. ఆ మంచి పనికి 5,000 కాదు కదా, 10,000 ఇచ్చినా తప్పులేదు. మీరు ఆ విషయంలో మాత్రం ఏమనకండి అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అలా అనేసరికి దీప అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సుమిత్ర అంత దీనిగా మాట్లాడేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దీప. ఇక దీపతో అయితే, నిజంగా దీప నువ్వు చేస్తుంది చాలా మంచి పని. చనిపోయిన మీ నాన్నకి ఆర్థికం చేసి చాలా మంచి పని చేస్తున్నావు. కొందరు తల్లిదండ్రులకి బతుకున్న కన్న వాళ్ళని మర్చిపోయే పిల్లలు ఉన్నారు. అలాంటిది నువ్వు చనిపోయినా సరే మీ నాన్నని గుర్తుపెట్టుకొని ఆర్థికం చేస్తున్నావు అంటే నువ్వు చాలా ఇదమ్మా. కానీ నువ్వున్నంత వరకు మీ నాన్న నీ మనసులోనే ఉంటాడు, మీ నాన్న ఎప్పుడు చనిపోడు అని చెప్పేసి దశరథ్ అయితే దీపతో అనేసరికి, నిజంగా మా నాన్న బతికే ఉన్నాడు నాన్న, అది నువ్వే అని చెప్పేసి దీప అయితే మనసులో అనుకుని దశరథ వైపు అలా చూస్తూ ఉంటుంది.